బ్రేకింగ్ చూసిన ములుగు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులలో అక్రమ అబార్షన్ల దందా కొనసాగుతుంది. చట్ట వ్యతిరేకంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో మెడికల్ మాఫియా అబార్షన్లు చేస్తూ లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. చట్టంలోని కొన్ని లొసుగులు ఉపయోగించుకొని అబార్షన్ల దందా చేస్తున్న ఆసుపత్రికి నిర్వాహకులు అయితే దందాకు జిల్లా అధికారి సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 10న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బొస్రా గ్రామంలోని జై నర్సింగ్ హోంలో తాడ్వాయి మండలం కాటపురం గ్రామానికి చెందిన 3 నెలల గర్భిణికి గర్భాన్ని తొలగించి గర్భనిరోధక ఆపరేషన్ చేయడానికి దాదాపు 30,000 రూపాయలు తీసుకుని అబార్షన్ మరియు ఆపరేషన్ చేయడం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ములుగు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అక్రమ అబార్షన్ల దంతా కొనసాగుతుంది. చట్ట వ్యతిరేకంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెడికల్ మాఫియా అబార్షన్లు చేస్తూ లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. వరుణ్, ములుగు జిల్లాలో మెడికల్ మాఫియా అయితే అబార్షన్ల దందా విచ్చలవిడిగా చేస్తున్న పరిస్థితి. ఈ ములుగు జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఏవైతే ఆసుపత్రులు ఉన్నాయో, ఈ గైనకాలజిస్ట్ హాస్పిటల్ డాక్టర్ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ అయితే విచ్చలవిడిగా అయితే ఈ దందా అయితే కొనసాగుతున్నట్టుగా ఏఎన్ఎన్ నిఘాలో తెలిసింది. మనకు అందిన సమాచారం ప్రకారం 10వ తారీఖు నాడు జయ నర్సింగ్ హోమ్ ఏదైతే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్సా గ్రామంలో ఉన్న జయ నర్సింగ్ హోమ్ లో 3 నెలల గర్భిణిని గర్భం తొలగించడం కోసం, గర్భం తొలగించి తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం కోసం 50,000 డిమాండ్ చేయగా వాళ్ళు 30,000కు మాట్లాడుకున్నట్లుగా మనకు తెలిసింది. 30,000కు మాట్లాడుకొని 10వ తారీఖు నాడు తనకి అబార్షన్ చేయడం జరిగింది. అబార్షన్ చేసిన విషయం తెలుసుకున్న మన ఏఎన్ఎన్ ఛానల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పేషెంట్ని చూసి అక్కడ ఆసుపత్రి నిర్వాహకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆసుపత్రి నిర్వాహకులు చెప్తుంది ఏంటంటే 8 వారాల గర్భాన్ని మాత్రమే మేము తొలగించామని వారు చెప్పారు. పేషెంట్కు సంబంధించిన వ్యక్తులు చెప్పింది ఏంటంటే 3 నెలల గర్భం ఉన్నది, మేము అన్వాంటెడ్ గర్భం కాబట్టి తీసుకుందాం అనుకున్నాము అని వీరు చెప్పారు. వారైతే 8 వారాల గర్భం అని చెప్పడము, దానికి మనం సైంటిఫిక్గా ఏమైనా ప్రూఫ్ ఉంటుందా అని అడిగితే వారు మేము స్కాన్ ఉంటుంది, స్కాన్ చేస్తాము, 8 వారాలని నిర్ధారించుకున్న తర్వాతనే మేము అబార్షన్ చేశామని ఆసుపత్రి నిర్వాహకులు చెప్పారు. అదే స్కాన్ రిపోర్ట్ అడిగితే వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఇక్కడ లేదు, వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్లాడు అని రకరకాలుగా పొంతనలేని సమాధానం చెప్పాడు. ఇమ్మీడియట్లీ అదే రోజు అక్కడి నుంచే మనము ములుగు జిల్లా వైద్యాధికారికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. వెంటనే ములుగు జిల్లా వైద్యాధికారి హాస్పిటల్ పైన కఠిన చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొని ఆ కేసు నమోదు చేసి హాస్పిటల్ని సీజ్ చేస్తామని చెప్పాడు. ఆ రోజు నుండి మనము ఏఎన్ఎన్ ఛానల్ ఆయన వివరణ కోసం అడుగుతున్నప్పటికీ వారం రోజులుగా ఈ వైద్యాధికారి మనకు దాట వేస్తున్నాడు. రేపు కలుస్తాను, ఎల్లుండి కలుస్తాను, పలానా రోజు రండి అని చెప్తూ మనకు కలవకుండా ఉండటంతో మనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత కొంతమంది ద్వారా మనం తెలుసుకుంటే అదే రోజు డాక్టర్ మీరు ఎందుకు డిఎంహెచ్ఓకి చెప్పారు, డిఎంహెచ్ఓ అదే రోజు వచ్చి ఆసుపత్రి వాళ్ళతో మాట్లాడుకోవటం వెళ్ళడం జరిగింది, తను మేనేజ్ చేస్తా అని చెప్పడం జరిగింది. అదే మీరైతే ఎంతో కొంత మీకు డబ్బులు వచ్చాయి కదా అన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. ఏ రోజైతే మనము ఈ వైద్యాధికారికి సార్ వివరణ కావాలని మనం అడుగుతున్నప్పుడల్లా, మనము వైద్యాధికారికి ఫోన్లో సంప్రదించినప్పుడల్లా మనకి ఈ యొక్క బాధితుల కుటుంబ సభ్యుల నుంచి మనకి సమాచారం ఇచ్చిన వ్యక్తులకి ఫోన్ చేయడం, మీరు ఎందుకు వైద్యాధికారికి వివరణ కోసం అడుగుతున్నారు, దీన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్తున్నారు. ఇది ఒకటే కాదు, ములుగు జిల్లా వ్యాప్తంగా ఈ మైనర్ బాలికలకు కూడా అబార్షన్లు జరుగుతున్నట్టుగా అయితే ఏఎన్ఎన్ నిఘాలో తెలిసింది. అంతేకాదు మెడికల్ మాఫియా అయితే విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. గ్రామాలలో ఇటు ఆర్ఎంపీ డాక్టర్లు కూడా వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి. ఎలాంటి సర్టిఫికేట్ లేకుండానే వైద్యం చేస్తున్నప్పటికీ, ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాప్లో మందులు ఇస్తున్నారు. జనరిక్ మందుల్ని భారీ రేట్లకి జనరిక్ మందుల్ని అమ్ముతున్నప్పటికీ ఈ వైద్యాధికారి ఎలాంటి చర్యలు ఇప్పటివరకు ములుగు జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి మీద ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలు లేవు. విచ్చలవిడిగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ వైద్యాధికారి యొక్క ప్రమేయం మీద కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే మనము ఎప్పుడైతే వైద్యాధికారికి ఏఎన్ఎన్ ఛానల్ వివరణ కోసం వారం రోజులుగా ట్రై చేస్తున్నప్పటికీ ప్రతిసారి మనం తనకి ఫోన్ చేసినప్పుడల్లా బాధితుల నుంచి ఫోన్ రావటం, ఇవన్నీ చూస్తే వైద్యాధికారి యొక్క హస్తం అయితే దీని మీద ఉంది. వెంటనే కలెక్టర్
స్పందించి ఈ యొక్క సంఘటనల మీద పూర్తి విచారణ చేసి దానికి సంబంధించిన ఆసుపత్రి పైన అందుకు సహకరిస్తున్న ఈ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు వరుణ్. రైట్. ఒక అధికారి అలా చేయటం అసలు ఏ విధంగా చూడాలి? ఒక ప్రభుత్వ అధికారి ఉండి ఇలాంటి ఆటలు ప్రోత్సహించడం, అదేవిధంగా తను వీళ్ళతో మాట్లాడుకోవటాన్ని అసలు ఏ విధంగా చూడాలి చంద్రశేఖర్? అదే ఇప్పుడు ఒక వైద్యాధికారి చట్టంలో ఇలాంటి లొసుకులు జరగకుండా కాపాడాల్సిన వైద్యాధికారి అతను ఈ యొక్క ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాల పైన చర్యలు తీసుకోవాల్సిన ఒక వైద్యాధికారి ఇలా చేయటం అయితే ప్రజలైతే విస్మయం చెందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగే ఏ ఒక్క తప్పిదాన్నైనా మనము వైద్యాధికారి జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్తాం, వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఏజెన్సీ గ్రామాలు చాలా నిరక్షరాస్యత ఉంటుంది, ప్రజల అమాయకత్వం ఉంటుంది. వీటన్నిటిని ఆసరగా చేసుకొని అయితే మనం చూడొచ్చు ప్రైవేటు వైద్యశాలలో ఎలాంటి పరీక్షలకి ఎలాంటి రేట్లు లేకుండా విచ్చలవిడిగా ఇటు చిన్న జ్వరంతో వస్తే కూడా రకరకాల పరీక్షల పేరుతో వారిని డబ్బులు గుంజేస్తూ చిన్న చిన్న పిల్లలకు కూడా భారీ డోస్లో హెవీ యాంటీబయాటిక్స్ ఇస్తూ ఇప్పుడు జ్వరాలు సంభవించినప్పుడు చాలా మంది రక్త కణాలు తగ్గిపోయి చనిపోవడం, దాని అంతటి కారణం కూడా భారీ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వడమే అనేది తెలుస్తుంది. తీరా ప్రాణం మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చేతులు ఎత్తేయడంతో మార్గం మధ్యలో ఎంతో మంది చనిపోయిన పరిస్థితి, వరంగల్ వెళ్ళి ప్రాణాలతో పోరాటం చేసిన సంఘటనలు ఉన్నాయి. వీటన్నిటి కూడా ఈ ఏజెన్సీ గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలపైన ఒక జిల్లా వైద్యాధికారి స్పందించాల్సిన వైద్యాధికారి తను స్పందించకుండా ఈ మెడికల్ మాఫియాకి సహకరించడం వల్లనే ఇలా జరుగుతున్నట్లుగా అయితే పలు అనుమానాలు కలుగుతున్నాయి వరుణ్. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది 8 వీక్సే సార్. 8 వీక్స్ అంటే మనకి 3 మంత్స్ లోపు అన్నట్టు. అప్పటికి బేబీ ఫామ్ కాదు, ఓన్లీ దాన్ని డిఎన్సీ చేస్తాం, అంటే డైలటేషన్ చేసి క్యూర్ చేసి అది ఓన్లీ 8 వీక్స్, బిలో 8 వీక్స్ అని ఎవరు సర్టిఫైడ్ ఇవ్వాలి? స్కాన్ చేస్తాం కదా సార్. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ ములుగు పోయిన చిట్టీలు కూడా ఉన్నాయి దాంట్లో ఆమె దగ్గర. అంటే చేసే ముందు స్కాన్ చేస్తాం. 100% స్కాన్ లేని మేము ముట్టుతాం. పిల్లలు కాకుండా చేసి ఎక్కడ నీకు చేసే ముందు స్కానింగ్ మిషన్ మీద పెట్టి ఇట్లా చూస్తారు కదా, చూసి రిపోర్ట్ ఇచ్చారంట కదా, ఏది చూసి